హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్ర మహిమలు కలుగును గాక. చేరువచ్చిన ప్రియులందరిని బట్టి ప్రభువును స్తోత్రిస్తున్నాం. దేవుడిచ్చిన మరొక శ్రేష్టమైన దినాన్ని బట్టి, దేవుడు మనకు అనుగ్రహించిన ఆయుష్కాలాన్ని బట్టి, ఈ యొక్క భయంకరమైన వైరస్ వాతావరణంలో ప్రభువు మనల్ని కాపాడుతూ భద్రపరుస్తున్న దాన్ని బట్టి ప్రభువుని స్తోత్రిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. ఈ సమయంలో దేవుని వాక్యములో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుతాను. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెనన్నది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము ఆయను. దేవుడి లేఖన భాగములు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థిస్తాం. ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధమైన వాక్కు మా మధ్యలో వివరించి మాకు బోధించమని, మాతో అందరితో మాట్లాడమని యేసుక్రీస్తు వారి దివ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుని యొక్క లేఖనములలో యేసుక్రీస్తు మానవ జాతికి జ్ఞానము అయ్యున్నాడని రాయబడి ఉంది. దేవుని వాక్యములో మనం చూస్తున్నాం, దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానము అని వ్రాయబడి ఉంది. మానవ లోకములో జీవిస్తున్న మానవునికి క్రీస్తు జ్ఞానమట. పిల్లరా, జ్ఞానము అనే దానికి ఇంగ్లీష్లో 2 పర్యాయ పదాలు ఉన్నాయి. ఒకటి నాలెడ్జ్, రెండవది విజ్డమ్. నాలెడ్జ్ అంటే జ్ఞానమే, విజ్డమ్ అన్నా కూడా జ్ఞానమే. నాలెడ్జ్ ఈజ్ హారిజాంటల్, విజ్డమ్ ఈజ్ వర్టికల్ అని అన్నారు. అంటే జ్ఞానము లేదా విజ్ఞానం అనేది సమాంతరముగా ఉంటుంది. అదే జ్ఞానము అనేది, విజ్డమ్ అనేది వర్టికల్గా అంటే నిటారుగా ఉంటుంది. అంటే ప్రియులారా, జ్ఞానము విజ్ఞానము సమాంతరముగా ఉంటే జ్ఞానము నిటారుగా ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి? జ్ఞానము పైనుండి వస్తుంది, విజ్ఞానము భూ సంబంధమైనది. ఈనాడు మనం అభ్యసించే విద్య, మనము చదువుకున్న విద్య, మనం విద్య ద్వారా సంపాదించిన సమస్తము కూడా ఈ భూ సంబంధమైనది. అది ఈ లోక సంబంధమైనటువంటిది. దాన్నే విజ్ఞానము అని అన్నారు. ఇంగ్లీష్లో దీన్ని సైన్స్ అని కూడా అంటారు. జ్ఞానము అంటే విజ్డమ్, ఇది పైనుండి వచ్చేది. పైనుండి వచ్చేది అంటే అర్థం ఏంటి ప్రియులారా? దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తున్నాం, పైనుండి వచ్చిన వాని ద్వారా మాత్రమే ఈ జ్ఞానం వస్తుంది. పైనుండి వచ్చిన వాడు ఈ భూమి మీద ఎవరున్నారు? ఎవ్వరూ లేరు. దేవుని వాక్యములో మనము చూస్తుంటే పైనుండి వచ్చిన వాడు ఒకే ఒక్కడున్నాడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యోహాను సువార్త 3వ అధ్యాయము 13వ వచనం మనము చదువుతుంటే, పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడనూ లేడు. పరలోకము నుండి దిగిన వచ్చిన వాడే అనగా పరలోకములో ఉండి మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడూ లేడు. కాబట్టి పరలోకము నుండి దిగి వచ్చిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన భూ సంబంధి కాదు,
ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి రావడం ద్వారా పైనుండి వచ్చే జ్ఞానము నీకు దొరుకుతుంది. ఈ భూలోక జ్ఞానము కావాలి అంటే అది తాత్కాలికం, ఇక్కడి వరకే. అయితే పైనుండి వచ్చే జ్ఞానము శాశ్వతమైనది, అది నిత్యమైనది. ఆ జ్ఞానానికి మూలాధారం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈ లోక జ్ఞానము ఆ క్రీస్తు జ్ఞానము ఎదుట వెర్రితనముగా మార్చబడుతుంది. కాబట్టి ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్మిన వారికి పైనుండి వచ్చే జ్ఞానము అర్థమవుతుంది. కాబట్టి దేవుని వాక్యములో మనము చూస్తున్నాం, ఏమని వ్రాయబడి ఉంది? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుని శక్తి, దేవుని జ్ఞానమై ఉన్నాడని స్పష్టముగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయములో మనము చదువుతున్నాం. ఏమని వ్రాయబడి ఉందండి? దేవుని వాక్యములో 24వ వచనం, ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు, కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికి ఆయన దేవుని శక్తియు దేవుని జ్ఞానమై ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, దైవ జ్ఞానము నీకు కావాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి రావాలి. ఆయన పైనుండి వచ్చినవాడు కాబట్టి దైవ జ్ఞానాన్ని నీకు ఇవ్వగలిగినటువంటి వాడు. అందుకనే ఈ భూ సంబంధమైన జ్ఞానాన్ని ఎరిగినటువంటి ఒక బోధకుడు నికోదేము అర్ధరాత్రి వేళ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి, ఓ నీవు పైనుండి వచ్చిన వాడవని నేను ఎరుగుదును, నీవు చెప్పినట్టుగా ఎవరు, నువ్వు మాట్లాడినట్టుగా ఎవరు మాట్లాడరు, నీవు చెప్పినట్టుగా కూడా ఎవరు చెప్పరు అని ఆయన మాట్లాడినట్టుగా దేవుని వాక్యములో యోహాను సువార్త 3వ అధ్యాయంలో 3వ వచనములో మనం చూస్తున్నాం. బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేమెదురు, దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ అతడు చేసిన సూచక్రియలు ఎవ్వడూ చేయడన్నాడు. కాబట్టి దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, దేవుని యొక్క లేఖనముల ప్రకారం మనము ఆయన వైపు చూడాలి. పైనుండి వచ్చే జ్ఞానము నీకు కావాలా? దేవుని జ్ఞానము నీకు కావాలా? దేవునితో సంబంధము నీకు కావాలా? దేవునితో అనుబంధము నీకు కావాలా? దైవ జ్ఞానములో నీ జీవితమును నడిపించుకోవాలని అపేక్షిస్తున్నావా? అలాగైతే ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి రావాలి. యూదులకు కానీ గ్రీసు దేశస్థులకు కానీ అన్యజనులకు కానీ క్రీస్తు దేవుని శక్తి, దేవుని జ్ఞానమై ఉన్నటువంటి వాడు. ఆయన ఈ లోకంలోనికి వచ్చింది మానవునికి పైనుండి వచ్చే జ్ఞానం ఇవ్వడానికే. పిల్లరా, పైనుండి వచ్చే జ్ఞానం అంటే మానవుడు ఈ భూమి మీద నుండి మరి చంద్రమండలాన్ని, నక్షత్రమండలాన్ని, సూర్యమండలాన్ని దాటి దేవుడుండే స్థలముకు చేరాలి అంటే దైవ జ్ఞానము కావాలి, దైవ జ్ఞానము కావాలి. ఆ దైవ జ్ఞానం ఇచ్చేవాడే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ జ్ఞానము ఎలాంటిదో యాకోబు మాట్లాడుతూ వస్తున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? దేవుని వాక్యములో మనము చూస్తున్నాం. యాకోబు పత్రిక దేవుని వాక్యములో 3వ అధ్యాయము ఎంతో స్పష్టముగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు? 17వ వచనములో, అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, సమాధానకరమైనది, మృదువైనది. చూసారా, పైనుండి వచ్చే జ్ఞానము కలిగిన వాడట పవిత్రుడు, రెండవది సమాధానము కలిగి ఉంటాడు, మూడవది మృదువుగా ఉంటాడు. పిల్లరా, కాబట్టి యేసుక్రీస్తు ఇచ్చే జ్ఞానము నీకు పవిత్రతను నేర్పిస్తుంది. అంటే పాపం ఏంటో చూపిస్తుంది. పాపము నుండి బయటికి వచ్చి పవిత్రుడిగా నీవు ఎలా మారాలో, పవిత్రుడిగా నీవు ఎలా జీవించాలో,
పవిత్రుడిగా నీ జీవితాన్ని ఎలా గడపాలో నేర్పించేవాడే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కారణం, ఆ యేసుక్రీస్తు జ్ఞానము మొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది. నీ పాపం ఎప్పుడైతే పోయిందో నీకును దేవునికి నీ మధ్య సమాధానం ఏర్పడుతుంది. ఎలాగా? నీకు దేవునికి మధ్య పాపము అడ్డుగా వచ్చింది. ఈ అడ్డుగా ఉన్న పాపము తొలగిపోవాలంటే యేసుక్రీస్తు దగ్గరికి రావాలి. ఆ యేసుక్రీస్తు ద్వారా దేవునికి నీకును మధ్య ఉన్న పాపము అనే అడ్డుగోడ తొలగిపోయి దేవునితో నీవు సమాధాన పడతావు. కాబట్టి పైనుండి వచ్చే జ్ఞానము నిన్ను పవిత్రుడిగా చేస్తుంది. పైనుండి వచ్చే జ్ఞానము నిన్ను దేవునితో సమాధానపరుస్తుంది. మూడవది, దేవుని వాక్యములో మనం చూస్తున్నాం, పైనుండి వచ్చే జ్ఞానము మృదువైనది. అది చాలా మృదువైనటువంటిది, మర్యాదతో కూడినటువంటిది, అక్రమము చేయనటువంటిది, అజ్ఞానముగా ప్రవర్తించినటువంటిది, అనాలోచనగా మాట్లాడినటువంటిది, అనాలోచనగా తలంచినటువంటిది, అనాలోచనగా అటు ఇటు దిక్కులు చూడనది. ఇవి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నీకు అనుగ్రహింపబడతాయి. కాబట్టి ప్రియ స్నేహితుడా, సహోదరి, విద్యార్థులారా, పెద్దలారా, ఓ ప్రియమైనటువంటి యవనస్తులారా, ఈ జ్ఞానము నీకు కావాలా? ఈ జ్ఞానము నీకు అక్కర్లేకపోతే ఈ భూ సంబంధమైన జ్ఞానముతోనే నీ జీవితాన్ని గడపాలి అని అనుకున్నట్లయితే అది ఎలా ఉంటుంది? దేవుని వాక్యములో 15వ వచనములో మనం చూస్తున్నాం. యాకోబు పత్రిక 3:15, పైనుండి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దెయ్యముల జ్ఞానం అది. కాబట్టి ఆ జ్ఞానము కలిగిన వాడు అసూయతో, వివాదముతో, అల్లరితో, ప్రతి నీచ కార్యముతో ఉంటాడు. కాబట్టి ఈనాడు తల్లిదండ్రులు బిడ్డలను క్రమపరచలేకపోతున్నారు. వారికి ఎంతో విద్య, ఎంతో జ్ఞానము. మా అబ్బాయి ఫలానా చోటు ఉన్నాడు, మా అమ్మాయి ఫలానా చదువు చదివింది, మా అబ్బాయి ఫలానా చదువు చదివాడు, ఇలాగ చెప్పుకుంటున్నారు. కానీ వారి జీవితంలో మార్పు లేదు. వారు ప్రతి నీచ కార్యానికి, ప్రతి అల్లరికి, ప్రతి మత్సరానికి దిగజారిపోతున్నారు. అందుకని ఈ భూ సంబంధమైన జ్ఞానమును కలిగి నెలకి 2 లక్షలు, 1,50,000, 3 లక్షల జీతము సంపాదించేవారు ఆ పబ్బల్లో, ఆ క్లబ్బుల్లో నానా విధములైన నీచ కార్యాలకు గురైపోతున్నారు. పిల్లల ఇటీవల కాలంలో ఒక పబ్లో ఒక చిన్న కుర్రోడు, చిన్న పాప కనబడింది. కనబడేటప్పటికీ ఈ పాప ఇక్కడికి ఎలా వచ్చిందని అడిగారు. మీరందరూ కూడా చదివే ఉండవచ్చు. కాబట్టి ఈ విధముగా ఈ భూ సంబంధమైన జ్ఞానము మానవ జీవితాన్ని నీచపరిచి, అపవిత్రపరిచి, పాపములో దించి చివరికి నాశనానికి తీసుకెళ్తుంది. అయితే పైనుండి వచ్చిన జ్ఞానమైన యేసుక్రీస్తును అంగీకరించడం ద్వారా నీవు పవిత్రుడివై పరిశుద్ధుడిగా మారతావు, దేవునితో సమాధాన పడతావు, మృదువైనటువంటి జీవితాన్ని కలిగి ఈ లోకములో బ్రతుకుతావు. ఏమి కావాలో కోరుకో, బలవంతము లేదు. నాకు ఈ భూ సంబంధమైన జ్ఞానముతోనే ఉంటానంటే ప్రియులారా, ఈ భూ సంబంధమైన జ్ఞానము ఒక దినమున అంతము కాబోతుంది. ఈ భూ సంబంధమైన జ్ఞానం అంతము కాబోతుంది. అయితే ప్రభువైన యేసుక్రీస్తు జ్ఞానమునకు అంతము లేదు. అందుకనే దేవుని వాక్యములో రాయబడి ఉంది. మత్తయి సువార్త 24:35 వచనములో చదువుతున్నాం. ఆకాశము భూమి గతించిన నా మాటలు ఏమాత్రము గతించవని యేసుక్రీస్తు ప్రభువారు సెలవిచ్చారు. కాబట్టి ఆయన మాటలలో ఉన్న జ్ఞానము, ఆయనలో ఉన్న జ్ఞానము నువ్వు పొందాలంటే యేసుక్రీస్తు దగ్గరికి రావాలి. యేసుక్రీస్తు పరలోకమును వదిలి భూలోకానికి వచ్చింది. అందుకే క్రిస్మస్ అంటే పరలోకములో ఉన్న దేవుడు భూలోకములో ఉన్న అజ్ఞాని అయిన మానవునికి జ్ఞానాన్ని ఇవ్వటానికి వచ్చిన వాడే ప్రభువైన యేసుక్రీస్తు. ఆలోచిద్దామా?
నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. ఆలోచించు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నమ్ము. ఆ యేసుక్రీస్తు ఈ జ్ఞానము నీకు ఇవ్వటానికే సిలువకెక్కి సిలువలో బలి అయి రక్తము చిందించి చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచాడు. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 18వ అధ్యాయములో సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న వారికి దేవుని శక్తి, దేవుని జ్ఞానం. కాబట్టి ఆలోచించు. ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచు. ప్రభువు మిమ్మను మీ ఇంటి వారిని దీవించి ఆ గొప్ప జ్ఞానముతో నింపి నడిపించునుగాక. ఆమేన్. ప్రేమలేని మా తండ్రి, నీ వాక్కు ముద్రించండి, అనేకులకు వివరించండి, నీ ఆత్మ ద్వారా గ్రహింపులో తీసుకురండి. సత్యము వారి అంతరంగాల్లో ఆత్మలో చొచ్చినట్లు సహాయపడండి. నీకే వందనములు చెల్లిస్తూ ఇంతవరకు కాపాడిన దేవుడు ఇక మీదట కూడా కాపాడండి. మొదటి వేవులో కాపాడావు, 2వ వేవులో కాపాడావు, 3వ వేవులో ఈ ఒమైక్రాన్ అనేటువంటి ప్రమాదకరమైన వైరస్ నుండి విడిపించి, కనికరించి, కాపాడి, భద్రపరిచి, క్షేమమిచ్చి, నడిపించి మహిమ పొందమని మీ చేతులకు సమర్పిస్తూ విస్తారమైన నీ కృప మీ దయ కోరుకుంటూ యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన, ఘనమైన, శ్రేష్టమైన, హెచ్చించబడిన, అద్వితీయ, మహోన్నతమైన నామములో స్తోత్రించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క సహాయము వాక్యం వినేవారందరికీ తోడైయుండును కాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.